హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య యాడ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాట్సాప్ ఏపీఐ ఛార్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మార్కెటింగ్కి ఎంత ఛార్జ్ చేస్తుంది, యూటిలిటీకి ఎంత ఛార్జ్ చేస్తుంది, అదేవిధంగా అథెంటికేషన్కి ఎంత ఛార్జ్ చేస్తుంది, మరియు వీటితో పాటు మార్కెటింగ్ మెసేజెస్ ఏ విధంగా ఉంటాయి, యూటిలిటీ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వాట్సాప్ ఏపీఐ ప్రైసింగ్ అని ఎంటర్ చేయాలి. బిజినెస్ ప్లాట్ఫామ్ ప్రైసింగ్ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కర్సర్ చివరికి వచ్చిన తర్వాత మార్కెట్ని సెలెక్ట్ చేయాలి. మార్కెట్ అంటే ఇక్కడ ఇండియా అని కంట్రీని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కరెన్సీ దగ్గర ఇండియన్ రూపీ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మార్కెటింగ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెటింగ్ మెసేజ్ వచ్చేసి 0.78 పైసా అని చూపిస్తుంది ఇండియన్ కరెన్సీలో. అదేవిధంగా యూటిలిటీ 0.11 పైసా చూపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అథెంటికేషన్ క్లిక్ చేస్తున్నాను. 0.11 పైసా. ప్రజెంట్ ఏపీఐ రేట్స్ ఇవి. ఇప్పుడు మనం లైవ్లో చూసాము. మార్కెట్ ఏపీఐ ప్రైసెస్. మార్కెటింగ్ వచ్చేసి 78 పైసా, యూటిలిటీ వచ్చేసి 11 పైసా, అథెంటికేషన్ వచ్చేసి 11 పైసా. మార్కెటింగ్ టెంప్లెట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తారు. మనం బల్క్లో మెసేజ్ పంపించినప్పుడు ఒక్కొక్క మెసేజ్కి 0.78 పైసా ఛార్జ్ అవుతుంది. ఇలా మనం 100 మెసేజెస్ పంపిస్తే 78 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మార్కెటింగ్ టెంప్లెట్స్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ యూటిలిటీ మెసేజెస్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. యూటిలిటీ మెసేజెస్ ఈ విధంగా ఉంటాయి. అంటే జనరల్గా యూటిలిటీ మెసేజెస్ అంటే మనం ఎక్కువ ఈ-కామర్స్ వాళ్ళు వాడుతుంటారు. మీ ఆర్డర్ షిప్ అయింది లేదా ఆర్డర్ క్రియేట్ అయింది, జనరల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్ క్రియేట్ అయింది, అదేవిధంగా ఆర్డర్ అవుట్ ఫర్ డెలివరీ మెసేజెస్. యూటిలిటీస్ ఈ విధంగా ఉంటుంది. యూటిలిటీ కన్వర్షన్స్కి 0.11 పైసా ఛార్జ్ చేస్తారు వాట్సాప్ ఏపీఐ వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ అథెంటికేషన్ ఏ విధంగా ఉంటుందో చూస్తారు. ఇక్కడ మెయిన్ అథెంటికేషన్ వచ్చేసి ఓటీపీ అండి. ఓటీపీ అంటే మనం ఏదన్నా వెబ్సైట్కి లాగిన్ అవ్వాలంటే, లేదు వాళ్ళ వెరిఫికేషన్ కోసం ఇలా మనకి ఓటీపీ వస్తుంది. సో ఇలా ఓటీపీ పంపించేందుకు ఒక్కొక్క ఓటీపీకి 0.11 పైసా ఛార్జ్ చేస్తారు మెటా వాళ్ళు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే 100 మార్కెటింగ్ మెసేజెస్ పంపించినట్లయితే ఇక్కడ 100 ఇంటూ 0.7 పైసా ఈజ్ ఈక్వల్ 78 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు మెటా వాళ్ళు. ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ రేట్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏపీఐ ప్లాట్ఫామ్ ఫీజ్ మంత్లీ, వాట్సాప్ ఛార్జెస్, మార్కప్ ఛార్జెస్ అని ఉంటుంది. ఇక్కడ ఆరాధ్య యాడ్స్ ప్లాట్ఫామ్ 500 రూపీస్ కాంచి మంత్లీ ప్లాన్స్ ఉంటుంది ప్లాట్ఫామ్ ఛార్జెస్. సో ఆ తర్వాత మనం ఎన్నైతే మార్కెటింగ్ మెసేజెస్ పంపిస్తామో, మనం ఎన్నైతే యూటిలిటీ మరియు అథెంటికేషన్స్ వాడతామో ఆ ఛార్జెస్ని మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ ఛార్జెస్, వాట్సాప్ ఛార్జెస్ మాత్రమే ఆరాధ్య యాడ్స్ ఛార్జ్ చేస్తుంది. మిగిలిన ప్లాట్ఫామ్స్ వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజు, వాట్సాప్ ఛార్జెస్ ప్లస్ అడిషనల్గా ఒక్కొక్క మెసేజ్కి 10 పైసా ఛార్జ్ చేస్తారు. సో ఆరాధ్య యాడ్స్కి మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ ఇది. ఆరాధ్య యాడ్స్ వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజు, వాట్సాప్ ఛార్జెస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మార్కప్ ఛార్జెస్ 0. ఆరాధ్య యాడ్స్ మార్కప్ ఛార్జెస్ 0. ఇక్కడ మెయిన్ బిజినెస్ ఓనర్స్ పరిశీలించాల్సింది మార్కప్ ఛార్జెస్ లేని ప్లాట్ఫామ్స్ ఎంచుకోవాలి. అదే విధంగా సపోర్ట్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా, అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. అప్పుడు మీరు ప్లాట్ఫామ్ని ఎంచుకోండి. ఈ వాట్సాప్ ఛార్జెస్ ఎవరికైనా కామన్, ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఈ ఛార్జెస్ అనేవి మెటా వాళ్ళు తీసుకుంటారు. మీరు ప్లాట్ఫామ్ ఫీచర్స్, మార్కప్ ఛార్జెస్ అండ్ సపోర్ట్ ఫీచర్స్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది అని చూసి మీరు ప్లాట్ఫామ్ ఎంచుకోండి. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓనర్స్కు వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని 5 రెట్ల వరకు పెంచుకునే గొప్ప అవకాశం. అవునండి, మీరు విన్నది నిజమే. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫైనాన్స్, ఈ-కామర్స్ ఇలా మీరు ఏ వ్యాపారం ఏదైనా ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ సర్వీస్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువై వ్యాపార రంగంలో నెంబర్ 1 అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ బిజినెస్ను వాట్సాప్ ఏపీఐ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ చేయాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్రింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ బటన్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ నంబర్ 9440256104.